బ్యారేజ్లు వచ్చినా యూతలు ఉన్న స్ట్రక్చర్స్ అని కొట్టుకుపోయినాయి. ఎప్పుడైతే ఈ బ్యారేజ్లు వరుసగా ఇంత పెద్దది ఉంది కదా, ఏడైతే ప్రెషర్ వాడి నీళ్లు పోయినో ఏడ కింద పోయిందో ఇది కిందికి పోయింది. అదే 19th పిల్లర్ 1.5 meters విత్ ఇన్ డేస్ లో కింది కుంగిపోయింది. ఇట్లా ఉండాల్సిందే. ఎప్పుడైతే కింది కుంగిపోయిందో గేట్ అలైన్మెంట్, బ్రిడ్జ్ బ్యారేజ్ అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో గేట్ అలైన్మెంట్ తప్పింది. ఇప్పుడు మనం కూలింది అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో అదే మేడిగడ్డ ప్రాజెక్టు పైన మనం నడుస్తున్నాం. ఇప్పుడు మనం ఆ చివరికి వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం. మనం ఇది వంగింది ఏదైతే ఉందో 1 feet వంగిన పిల్లరు, ఇక్కడ నుంచి వెళ్ళి మన కార్లు కూడా వస్తున్నాయి, ట్రాఫిక్ అంతా కూడా వస్తుంది. అంటే కాళేశ్వరం కొట్టుకపోయింది అని వీళ్ళు చేసిన ప్రచారం ఏదైతే ఉందో శుద్ధ అబద్ధం అనే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ గేట్లు దించడం ద్వారా నీళ్ళని ఇక్కడ ఆపుకోవచ్చు. ఈ పైకి మొత్తం కూడా నీళ్ళు ఆపుకోవచ్చు. మనం ఇక్కడ ఎంత ఆపుతామంటే ఒక 16 TMCల నీళ్ళు ఆపుకోవచ్చు మనం. ఆ పైన మనం కన్నెపల్లి పంప్ హౌస్ అయితే ఇప్పుడు ఈ నీళ్ళని ఇక్కడ ఆపి అక్కర లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసుకొని మనం నీళ్లు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎత్తిపోసేది అక్కడి నుంచి. ఇక్కడ దేని కొరకు కట్టింది ఇది కేసీఆర్ గారు అంటే ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళని ఆపుకుంటే ఇక్కడ ఆ తర్వాత వచ్చే వానకాలానికి నీళ్ళు అవసరం పడితే ఈ నీళ్లను కూడా వాడుకోవచ్చు. ఒకవేళ వర్షాలు ఏదైనా సందర్భంలో ఆలస్యం అయితే ఈ నీళ్లను కూడా మనం వాడుకొని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు. నార్లు పోసుకోవడానికి ఇతర అవసరాలకు ముందుగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని కట్టింది. ఇది లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమి ఇబ్బంది లేదు, నీళ్లు రావడమే ఆగదు. ఇప్పుడు మనం అక్కడ చూస్తాం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ పంపులకు నీళ్లు అందుతున్నాయి ఎత్తుకోవడానికి. ఆ నీళ్లు ఎప్పుడు అందుతూనే ఉంటాయి, 6-7 నెలలు అందుతాయి. ఎప్పుడు అంటే వరద తగ్గిన తర్వాత, ప్రాణహిత నుంచి వచ్చిన వరద మొత్తం తగ్గిన తర్వాత ఇవి నీళ్లు ఇక్కడ అందుబాటులో ఉండటానికి అని చెప్పి ఈ బ్యారేజ్ కట్టింది. ఇది మొత్తం కాళేశ్వరం బ్యారేజ్ల ప్యాకేజీలో మొత్తం అన్ని కలిపి 19 రకాల కాంపోనెంట్లు ఉంటే అది ఒక్కటిది. దీని ఖర్చు 2500 కోట్లు. ఇన్ని 85 పిల్లర్స్, 85 గేట్లు, వీటన్నిటి ఖర్చు కలిపి 2500 కోట్లు. దాంట్లో పోయింది ఇది ఒక్కటి. దీన్ని చేసుకుంటే 2-3 నెలలు ఎప్పుడు అయిపోయేది వాస్తవానికి. కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు ఇది.